హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ చీఫ్ కార్యదర్శికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంకు స్థానంలో ఉన్న ఉన్నతాధికారులు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరైంది కాదని, అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్గా నియమించాలని హైకోర్టు సూచించింది. లోతుకుంట ప్రైవేట్ భూముల్లో హైడ్రా జోక్యాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ కొనసాగితే రూల్ ఆఫ్ లా తప్పవుతుందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని కొనసాగించడం సరికాదని, రంగనాథ్ను తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేదని చెప్పింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని హైకోర్టు సూచించింది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ కొనసాగితే రూల్ ఆఫ్ లా తప్పుతుందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని కొనసాగించడం సరికాదని, రంగనాథ్ను తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేదని చెప్పింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలి అని హైకోర్టు సూచించింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ చీఫ్ కార్యదర్శికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంకు స్థానంలో ఉన్న ఉన్నతాధికారులు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరైంది కాదని, అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్గా నియమించాలి అని హైకోర్టు సూచించింది. లోతుకుంట ప్రైవేట్ భూముల్లో హైడ్రా జోక్యాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ కొనసాగితే రూల్ ఆఫ్ లా తప్పుతుందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. యామిని, ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ఇప్పుడు విస్తృతమైనటువంటి చర్చ తెలంగాణ రాష్ట్ర సచివాలయం జరుగుతుంది. ఇటు ప్రభుత్వ వర్గాల్లో కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములన్నింటినీ కూడా సంరక్షించాలనేటువంటి ఆలోచనతో ఈ హైడ్రాను ఆనాడు 2024 జూలై 19న తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రధానంగా అప్పుడు భారీ ఎత్తున వర్షం పడ్డటువంటి నేపథ్యంలో, వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ ఒకంత వరదలకు అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన అధ్యయనం జరిపించింది. అసలు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి, దానికి చేపట్టాల్సినటువంటి చర్యలు అనేటువంటి దానిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో విస్తృతమైనటువంటి అధ్యయనాన్ని జరిపించింది. సో అందులో ప్రధానంగా హైదరాబాదు చుట్టూ గొలుసుకట్టు చెరువులు ఉండేటివి, ఆ చెరువులన్నీ కూడా కబ్జాకు గురయ్యాయి, అందులో వెంచర్లు వెలిసాయి. సో అందులో ఇండ్లు వచ్చినటువంటి నేపథ్యంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ ఇండ్లలోకి నీరు చేరి పెద్ద ఎత్తున మునిగిపోతున్నాయి. కాబట్టి ఈ చెరువులు కబ్జా కాకుండా కాపాడాలి, ఈ నాలాలని కాపాడాలి, అదేవిధంగా నాలాల్లో నిర్మాణాలు జరగకుండా చూడాలి, బఫర్ జోన్లో FTL జోన్లో నిర్మాణాలు జరగకుండా చూడాలి, వాటన్నింటినీ కూడా చెరువులని కుంటలని పరిరక్షించాలి అని నివేదిక వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆనాడు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని 2024లో తీసుకుంది. హైదరాబాద్లో డిజాస్టర్ రెస్పాన్స్, అదేవిధంగా ఆస్తుల పరిరక్షణ, అసెట్స్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఈ హైడ్రాని ప్రత్యేకంగా తీసుకొచ్చింది. దానికి IPS అధికారి రంగనాథ్ని దానికి నియమించింది, కమిషనర్గా నియమించింది. సో కమిషనర్ నేతృత్వంలోని హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా కొంత ప్రభుత్వము పాజిటివ్ ప్రచారాన్ని హైడ్రా మీద చేసుకున్నప్పటికీ అదే సమయంలో అంతకు మించిన స్థాయిలో నెగిటివ్ ప్రచారం కూడా ఈ హైడ్రా పైన
జరుగుతూ వచ్చింది. సో ఆ హైడ్రా చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు, కూల్చివేత కార్యక్రమాలు ప్రధానంగా ఈ హైడ్రాకు నెగిటివ్ ప్రచారాన్ని తీసుకొచ్చింది. హైడ్రా పైన ఒకంత ప్రజల్లో భయాందోళన కలిగేటువంటి పరిస్థితులకి దారితీశాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాని ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసమని హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల్ని, కుంటల్ని పరిరక్షిస్తున్నామని చెప్పి, అదేవిధంగా హైదరాబాద్లో ఇటు బతుకమ్మ కుంట లాంటి చెరువు, అదేవిధంగా కూకటిపల్లిలో పలు చెరువుల్ని, అదేవిధంగా రామంతాపూర్లో పెద్ద చెరువుతో సహా పలు చెరువులని సుందరీకరణ చేశాము, అభివృద్ధి చేశాము అని చెప్పి ఎంతో ఘనంగా చెప్పింది. అంతేకాకుండా కొన్ని ప్రభుత్వ భూముల్ని కూడా పెద్ద ఎత్తున పరిరక్షించింది హైడ్రా అని చెప్పి ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. కానీ అదే సమయంలో కొన్ని కూల్చివేతలు, హైడ్రా చేసినటువంటి కూల్చివేతలు అదే స్థాయిలో ఆ హైడ్రాకి నెగిటివ్ని, దానిపైన భయాందోళనని కూడా కలిగించాయి. సో హైడ్రాను వ్యతిరేకిస్తూ, కూల్చివేతలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కోర్టులో వాద్యాలు కూడా దాఖలయ్యాయి. సో దీనిపైన ఈ విధమైనటువంటి విస్తృతమైనటువంటి నెగిటివ్ ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కొన్ని కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే ప్రధానంగా ఇటీవల దాదాపుగా అనేక కేసులు దాఖలైనప్పటికీ ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి ఒక భూమికి సంబంధించినటువంటి వ్యవహారము మరింత తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఈరోజు హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చేటువంటి పరిస్థితులకు దారితీసింది. అందులో ప్రధానంగా ఈ లోతుకుంటకు సంబంధించినటువంటి సర్వే నెంబరు 123లకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో, దాదాపు 40 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ భూముల వ్యవహారంలో అక్కడ హైకోర్టు ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ కూడా హైడ్రా ఎంటర్ కావడం పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ భూముల వ్యవహారంలో అంటే అనేక భూముల విషయంలో, సికింద్రాబాద్ భూముల వ్యవహారంలో కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి ఇతర భూముల వ్యవహారాల్లో కూడా కొన్ని మొట్టికాయలు వేసినప్పటికీ ఈ వ్యవహారంలో ఒకంత సీరియస్ అయిపోయింది హైకోర్టు. అక్కడ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ కూడా హైడ్రా ఏ విధంగా ఎంటర్ అవుతుంది అనేటువంటి దాంట్లో హైకోర్టు చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. సో దీనిపైన అవసరమైతే కూడా ఆ భూములకి మరొకసారి ఎంటర్ అయితే ఆర్మీకి సంబంధించినటువంటి భూములుగా దానిపైన వాదనలు ఉన్నాయి. సో దాంట్లోకి మరొకసారి కనుక హైడ్రా ఎంటర్ అయితే స్వయంగా ఆర్మీ వాళ్ళే రెస్పాండ్ అయ్యి అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి ఒకంత సీరియస్గా కమెంట్ చేసింది. ఒకంత సీరియస్ అయినటువంటి హైకోర్టు అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా కమెంట్ చేసింది. కానీ ఆ తర్వాత ఏజీ చేసినటువంటి విజ్ఞప్తి మేరకు చేసినటువంటి కమెంట్స్ను నుంచి వెనక్కి తగ్గి, ఆ సీరియస్ నుంచి వెనక్కి తగ్గి హైడ్రా కమిషనరు కోర్టుకు రావాలని చెప్పి ఆదేశించింది, క్షమాపణలు చెప్పాలని కూడా ఆదేశించింది. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో క్షమాపణ చెప్పలేదు అని మళ్ళీ హైకోర్టు సీరియస్ అయింది. దానిపైన ఈరోజు ఒకంత సీరియస్గా రియాక్ట్ అయినటువంటి హైకోర్టు పదవి నుంచి తొలగించాలి అతన్ని అని చెప్పి సిఎస్కి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. సో ఒకవైపు ప్రభుత్వ భూముల్ని సంరక్షిస్తూ ఉన్నాము, చెరువుల్ని పరిరక్షిస్తున్నాము, కుంటల్ని పరిరక్షిస్తున్నామని చెప్తుండగానే మరొక వైపు కూల్చివేత విషయంలో ఒక పేదవాడి లైఫ్ లాంగ్ సంపాదన, ఒక ఇంటి నిర్మాణము, అలాంటి పేదల ఇండ్లను అకారణంగా కూల్చివేస్తూ ఉంది ఈ కాపాడడం పేరిట అని చెప్పి పేదల విషయంలో ఒక రకంగా, ధనికుల విషయంలో ఒక రకంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి ఒక అపవాదను కూడా హైడ్రా మూటగట్టుకుంది. సో ఈరోజు వచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ నేపథ్యంలో ఒకంత ఇటు ప్రభుత్వ వర్గాల్లో, అధికార వర్గాల్లోనైతే విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వము దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఈరోజు సాయంత్రము 5 ఏఐసిసి సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. సో ఈ జరిగిన పరిణామాలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిన తర్వాత, హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత, అందిన తర్వాత, ఆర్డర్ కాపీ అందిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ప్రభుత్వం అనేటువంటిది చూడాల్సి ఉంది. అయితే దీనిపైన న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత ప్రభుత్వము ఫైనల్గా ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఇప్పుడు ఇది ఒకంత చెంపపెట్టు అనేటువంటి చర్చ కూడా ప్రతిపక్షాల నుంచి జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వ వర్గాలేమో కావలసుకొని
కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు హైడ్రా పైన పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారనేటువంటి మాట ప్రభుత్వ వర్గాలేమో వాదనను వినిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఈరోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నేపథ్యంలో, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అనేటువంటిది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్డర్ కాపీ అందిన తర్వాత దీనిపైన ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత. యామిని, అయితే నరసింహరావు, మరి హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ కొనసాగితే రూల్ ఆఫ్ లా తప్పుతుందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. మరి ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వానికి ఇంకొక ఆప్షన్ ఉందంటారా? ఒకవేళ ప్రభుత్వం గనక రంగనాథ్ని తొలగించకుండా అదే స్థానంలో కొనసాగిస్తే మరి ప్రభుత్వం కూడా కోర్టును ధిక్కరించినట్లు అవుతుంది కదా? ఎస్, ఇప్పుడు దానిపైనే ప్రభుత్వము ఆలోచన చేస్తుంది. వాస్తవానికైతే ఇంకా ఈ ఆర్డర్ కాపీ రావాల్సి ఉంది. ఇప్పుడే మీడియాలో అక్కడ ఇచ్చినటువంటి ఆదేశాలని మీడియా ద్వారానే ప్రభుత్వ వర్గాలకి ఇప్పుడిప్పుడే చేరింది. సో దీనిపైన అధికారులు చర్చించుకుంటా ఉన్నారు. సిఎస్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి దీనిపైన ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే అసలు కోర్టు వాస్తవానికి ఏం కామెంట్ చేసింది, ఏం ఆదేశాలు ఇచ్చింది, జడ్జిమెంట్ కాపీలో ఏం ఆదేశాలను ఇచ్చింది అనేటువంటిది ఆ కాపీ, ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత తరోగా దాన్ని అధ్యయనం చేసి న్యాయ నిపుణులతో కూడా చర్చించి ఖచ్చితంగా మార్చక తప్పని పరిస్థితి ఉంటుందా, ఇంకా మరేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అనేది చర్చించుకున్న తర్వాత, న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత ఇంకా దానికి ఆల్టర్నేట్గా ఏం చేయాలి, రంగనాథ్ను తొలగించక తప్పని పరిస్థితి వస్తే మరొక అధికారిని ఎవరిని నియమించాలి అనేటువంటిది పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది, ముఖ్యమంత్రి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దీనిపైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ విషయం మీడియా వర్గాల ద్వారానే ఇటు అధికారులకు తెలిసింది, అటు ప్రభుత్వ వర్గాలకు తెలిసింది. ముఖ్యమంత్రికి కూడా ఈ విషయం ఇప్పుడిప్పుడే తెలిసినట్టుగా తెలుస్తూ ఉంది ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి. సో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్కు వచ్చిన తర్వాత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా న్యాయ నిపుణులతో సంప్రదించేటువంటి అవకాశం ఉంది. సంప్రదించిన తర్వాత వారు ఇచ్చినటువంటి సూచన మేరకు అతన్ని తొలగిస్తే మరొక అధికారిని ఎవరిని నియమించాలి అనేటువంటి దానిపైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో రంగనాథ్ లాగా ఇటు ప్రభుత్వ భూముల్ని పరిరక్షించేటువంటి విషయంలో ఏ అధికారిని నియమిస్తే బాగుంటుంది, నిజంగా తొలగించాలా, అసలు కోర్టు ఆర్డర్లో ఏముంది అనేటువంటిది తరువుగా అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా న్యాయ నిపుణులతో, ప్రభుత్వ పెద్దలతో, సన్నిహితులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకునేటువంటి అవకాశం ఉంది. యామిని.